హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనం జనవరిలో జరగబోయే టెట్కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాం. సో అందులో భాగంగా మనము గత మే నెలలో జరిగిన టెట్ పేపర్ 1 పేపర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్, పేపర్ 2 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్, దాంతోపాటు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మనకు పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్స్ చూస్తున్నాం. అలాగే సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్లో భాగంగా ఇంగ్లీష్లో భాగంగా మనము ప్రతి లెసన్ ప్రతి క్లాసెస్కి థర్డ్ క్లాస్ ఉంటే థర్డ్ క్లాస్లో ఉన్న అన్ని లెసన్స్కి బ్యాక్ సైడ్ ఉండే ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ అన్నీ ఒకటే వీడియో, అలా 4th క్లాస్కి ఒక వీడియో, 5th క్లాస్కి ఒక వీడియో, ఇట్లా 10th క్లాస్ వరకు పెట్టామండి. సో దాంతోపాటు మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, టెస్ట్ పేపర్స్ అన్నీ కూడా మన ఛానల్లో మనం పొందుపరిచాం కాబట్టి మీరు వీడియో సెషన్లో వెళ్ళి మీరు వాటన్నిటి చూడొచ్చండి. సో మరి నేను లాస్ట్ టైం జరిగిన టెట్ పేపర్స్ని, వాటిని ప్రీవియస్ పేపర్స్ని, బిట్స్ని ఎందుకు నేను ఫోకస్ చేస్తున్నానంటే, మనకు ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్ చేస్తున్నాడు, మన క్వశ్చన్ పేపర్ అనేది మనకు బాగా తెలిసి ఉండాలండి. అలా తెలిసినప్పుడే మన ప్రిపరేషన్ అనేది మంచిగా ఉంటుంది. ఏదో సిలబస్ తెలుసుకున్నాం కదా అని, బుక్స్ తెచ్చుకున్నాం కదా అని ప్రిపేర్ అవుతే అది 100% ఇవ్వదు. కాబట్టి నేను లాస్ట్ టైం క్వశ్చన్స్ పేపర్స్ని బట్టి ఇప్పుడు ప్రిపరేషన్ నేను చేస్తున్నాను. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అందరికీ, సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. వేరే వాళ్ళు టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే మన ఛానల్లో కేవలం టెట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే ఇస్తూ ఉంటాము. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో మనము టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనే ఒక టాపిక్ని కవర్ చేస్తున్నాం. ఇందులో నుండి పేపర్ 1 వాళ్ళకైనా 2 వాళ్ళకైనా కంపల్సరీ ఒక మార్క్ వస్తుంది. సో మరి మనము అందులో ఉన్న గత టెట్ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు మరియు జవాబులను తెలుసుకుందాం. సో ఈ ప్రశ్నల జవాబులు చూసే ముందు ఒక 2 నిమిషాలలో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయని ఒకసారి చూద్దామండి. చిన్నగా ఒక 2 minutesలో అయిపోతుంది. అసర్టివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ అని, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని, ఇంపరేటివ్ సెంటెన్స్ అని, ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ అని. ఇవి మీకు 6th 7th క్లాస్కి సంబంధించిన లెసన్ టెక్స్ట్ బుక్స్లలో, ఎస్ఎస్సి ఆర్టీ టెక్స్ట్ బుక్, తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయండి. ఇవి ఇందులో ఆ బిట్స్ ఉన్నాయండి. అసర్టివ్ అండ్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఉందా లేదా, ఉన్నాడా లేదా, ఎస్ ఆర్ నో అని చెప్పే సెంటెన్స్. అలాగే ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్స్ అడగడం. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మనకు ఆజ్ఞ, సో మరి అడగడం, పర్మిషన్ అడగడం, షెల్ ఐ కమ్ ఇన్, షెల్ ఐ బీ ఇన్, షెల్ ఐ టేక్ లీవ్, ఇట్లాంటి. అలాగే ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ అంటే షాకింగ్ న్యూసెస్ ఉంటాయి కదండి, అట్లాంటి ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ కింద వస్తాయి. ఇవే కాకుండా మనకు సింపుల్ సెంటెన్స్, అలాగే కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ అని ఉంటాయండి. సింపుల్ సెంటెన్స్ అంటే ఒక మెయిన్ క్లాజ్, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటే, సో అండ్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇప్పుడు మనకి కాంప్లెక్స్ సెంటెన్స్గా సింపుల్ సెంటెన్స్ ఇక్కడ ఉంది. సింపుల్ సెంటెన్స్ అంటే ఏ ఫ్రేజ్ ఉన్న మెయిన్ క్లాజ్, ఏ ఫ్రేజ్ ప్లస్ ఏ మెయిన్ క్లాజ్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, షీ మ్యారీడ్ హ్యాండ్సమ్ మ్యాన్. షీ మ్యారీడ్ అనేది మెయిన్ క్లాజ్ అయితే హ్యాండ్సమ్ మ్యాన్ అనేది ఫ్రేజ్. సో ఇట్లా ఒక సెంటెన్స్లో మెయిన్ ఫ్రేజ్ అండ్ ఏ ఫ్రేజ్ అండ్ ఏ మెయిన్ క్లాజ్ ఉంటే దాన్ని సింపుల్ సెంటెన్స్గా పరిగణించాలి. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏ మెయిన్ క్లాజ్ ప్లస్ ఏ సబార్డినేట్ క్లాజ్. ఫర్ ఎగ్జాంపుల్, థో షీ ఈజ్ బ్యూటిఫుల్, ఎవ్రీబడి రిజెక్ట్స్ హర్. సో మరి ఇక్కడ థో షీ ఈజ్ బ్యూటిఫుల్ అనేది సబార్డినేట్ క్లాజ్ అయితే ఎవ్రీబడి రిజెక్ట్ హర్ అనేది మెయిన్ క్లాజ్. సో మరి ఒక సబార్డినేట్ క్లాజ్ ఉన్న ఒక మెయిన్ క్లాజ్ ఒక సెంటెన్స్లో కలిగి ఉంటే దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్గా పరిగణించవచ్చు. అలాగే కాంపౌండ్ సెంటెన్స్ అండి. అంటే కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏ మెయిన్ క్లాజ్ ప్లస్ ఏ మెయిన్ క్లాజ్ ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ సెంటెన్స్. ఇవి మరి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇవి తెలిసి ఉండాలి. గ్రామర్ పార్ట్. సో యూ వ్రోట్ ఏ నావెల్ అండ్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. యూ వ్రోట్ ఏ నావెల్ కూడా ఒక మెయిన్ క్లాజే, ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ కూడా ఒక మెయిన్ క్లాజే. కాబట్టి 2 మెయిన్ క్లాజులు ఉంటే దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఈ విధంగా ఒక 3-6 టైప్స్లో మనకి సెంటెన్సెస్ ఉన్నాయి. మరి వీటి మీద ఎగ్జామినర్ గత టెట్ పరీక్షలలో ఎలా క్వశ్చన్స్ అడిగాడు అనేది ఇప్పుడు మనకు చూద్దామండి. సో లెట్ స్టార్ట్ అండి. ప్రీవియస్ ఎగ్జామ్ బిట్, ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ అండి. ఇక్కడ నుండి చూడండి. ఐ బాట్ ఏ కంప్యూటర్ ఫర్ మై సిస్టర్. దిస్ ఈజ్ ఏ సింపుల్ సెంటెన్స్ బికాస్, ఎందుకు సింపుల్ సెంటెన్స్ ఇది అంటే, దిస్ హ్యాజ్ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ క్లాజ్ ఒకటి ఉంటే అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఇంతకుముందు చూసాం కదా, మన క్లాజ్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద కంజంక్షన్ దట్ కెన్ బి యూజ్డ్ టు రైట్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. ఒక కాంపౌండ్ సెంటెన్స్ రాయడానికి కంజంక్షన్ చెప్పండి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ ఇఫ్, స్కేర్స్లీ, వెన్, యాజ్ లాంగ్ యాజ్. ఆన్సర్ వచ్చేసి నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే ఒక కంజంక్షన్ని మనము సో మరి దేన్ని రాయడానికంటే కాంపౌండ్ సెంటెన్స్ రాయడానికి. ఎందుకంటే కాంపౌండ్ సెంటెన్స్లో మనకి ఏమేమి ఉండాలండి, 2 మెయిన్ క్లాజెస్ ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మధు ఈజ్ ఎ డాక్టర్ అండ్ సీత ఈజ్ ఎ నర్స్. దిస్ ఈజ్, మరి ఇది ఏంటి? మధు ఈజ్ ఎ డాక్టర్, 2 సేమ్ మెయిన్ కాజ్ కానీ కాంపౌండ్ సెంటెన్స్. ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
అండ్ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, దే డ్రా ప్యాటర్న్స్ ఆన్ ద గ్రాఫ్ అండ్ కాపీ దెమ్ ఆన్ ద థ్రెడ్స్. దిస్ సెంటెన్స్ కంటైన్స్ ప్యాటర్న్స్ ఆన్ ద గ్రాఫ్, కాపీ దెమ్ ఆన్ ద థ్రెడ్స్. సో మరి ఇక్కడ 2 కోఆర్డినేట్ ఇండిపెండెంట్ మెయిన్ క్లాజెస్ ఇక్కడ ఉన్నాయి, రెండు ఒకదానికొకటి ఇండిపెండెంట్గా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద సింపుల్ సెంటెన్స్ ఎమాంగ్ ద 4 ఈజ్. ఇచ్చిన 4 సెంటెన్స్లలో సింపుల్ సెంటెన్స్ ఏది? హీ ఈజ్ టూ వీక్ టు వాక్ ఫర్ ఎ మైల్, యూ మస్ట్ గెట్ రెడీ అండ్ గో టు ద బ్యాంక్. అలాగే సోహెల్ బాట్ ఎ పెన్ విచ్ వాజ్ రెడ్, ద బోట్ వెంట్ డౌన్ బట్ ద పీపుల్ ఆన్ ఇట్ వర్ సేఫ్. సో మనకి సింపుల్ సెంటెన్స్ ఏంటి చూడమంటున్నాడు కాబట్టి ఆప్షన్ నెంబర్ 1, హీ ఈజ్ టూ వీక్ టు వాక్ ఫర్ ఎ మైల్. ఎందుకంటే ఇక్కడ హీ ఈజ్ టూ వీక్ టు వాక్ అనేది ఒకటి, ఇక్కడ మైల్ అనేది మనకు ఫ్రేజ్ అవుతుంది. సో మనకు అది సెంటెన్స్ అవుతుంది కాబట్టి ఒక ఫ్రేజ్ అది ఉంటే మనకు సింపుల్ సెంటెన్స్ కిందకి మనం పరిగణించవచ్చు. సీయింగ్ ద పోలీస్ ద థీఫ్ ర్యాన్ అవే, దిస్ సెంటెన్స్ ఇది ద సీయింగ్ ద పోలీస్ ద థీఫ్ ర్యాన్ అవే రెండు ఉన్నాయి. సో మరి ఇది కండిషనల్ సెంటెన్స్ కిందకి వస్తుంది. సారీ అండి, దిస్ ఈజ్ సీయింగ్ ద పోలీస్ ద థీఫ్ ర్యాన్ అవే అనేది ఆప్షన్ నెంబర్ 3 ఏ సింపుల్ సెంటెన్స్. చూడంగానే థీఫ్ ర్యాన్ అవే వెళ్ళిపోయింది. సో సింపుల్ సెంటెన్స్ ఇది. సో ఇది ఎందుకు సింపుల్ అయింది అనేది కూడా మనకి ఇక్కడ తెలుగులో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంది. మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు చూడొచ్చు. ప్రతిదాన్ని నేను ల్యాగ్ చేయట్లేదండి, ఎందుకంటే వీడియో పెద్దగా అవుతుంది, లెంత్ పెద్దగా అవుతుంది కాబట్టి. హీ ఈజ్ నాట్ గుడ్, హీ ఈజ్ నాట్ కైండ్, దిస్ 2 sentences కెన్ బి కంబైన్డ్ యాజ్. ఎలా కంబైన్ చేయొచ్చు మరి? హీ ఈజ్ నైదర్ గుడ్ నార్ కైండ్, ఈ విధంగా మనం కంబైన్ చేయొచ్చు. ఇంకా చూడండి, ఇంకా ప్రీవియస్ బిట్స్ అండి ఇవన్నీ కూడా, ప్రీవియస్ స్టేట్ ఎగ్జామ్స్లో డిఎస్సి ఎగ్జామ్స్లో వచ్చిన బిట్స్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ అన్ ఏ గ్రేడ్, దిస్ సింపుల్ సెంటెన్స్ ఫర్ ద ఎబో కాంప్లెక్స్ సెంటెన్స్ ఈజ్. సో మరి ఆన్సర్ వచ్చేసి దీనికి యూ మస్ట్ వర్క్ హార్డ్ టు గెట్ అన్ ఏ గ్రేడ్. పైన ఇచ్చింది మనకు ఏమిచ్చాడు? కాంప్లెక్స్ సెంటెన్స్. మనకు దీన్ని సింపుల్ సెంటెన్స్గా మార్చి ఉన్న ఆప్షన్ ఏది అని చేసుకోమంటున్నాడు. సో మనకు ఆప్షన్ 3 యూ మస్ట్ వర్క్ హార్డ్ టు గెట్ ఏ గ్రేడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ద బాయ్స్ స్టూడ్ అప్ వెన్ ద టీచర్ ఎంటర్డ్ ద రూమ్. ద సబార్డినేట్ కంజంక్షన్ ఇన్ ద ఎబో సెంటెన్స్ ఈజ్. పైన ఉన్న సెంటెన్స్లో సబార్డినేట్ కంజంక్షన్ ఏంటి? స్టూడా, ఎంటర్డా, అప్ప, వెన్న. ఆన్సర్ అనేది కంజంక్షన్ వచ్చేసి వెన్ అవుతుంది, సబార్డినేట్ కంజంక్షన్ ఇచ్చిన దాంట్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్, చూస్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఎమాంగ్ ద ఫాలోయింగ్. ఇచ్చిన సెంటెన్సెస్లో కాంప్లెక్స్ సెంటెన్స్ ఏంటో ఫైండ్ చేయండి. షీ పిన్నెడ్ దెమ్ నియర్లీ ఆన్ ద సాఫ్ట్ బోర్డ్, దే ఆల్ లైక్డ్ హర్ యాజ్ షీ ఫేర్ టు ఎవ్రీవన్, షీ వాజ్ ఫేర్ టు ఎవ్రీవన్, నో వన్ ఆన్సర్డ్ బట్ లుక్డ్ ఎక్స్పెక్చువల్లీ. సో మరి ఆన్సర్ వచ్చేసి 2 అండి ఇక్కడ. దే ఆల్ లైక్డ్ హర్ యాజ్ షీ వాజ్ ఫేర్ టు ఎవ్రీవన్. ఇది మనకి ఏ సెంటెన్స్? కాంప్లెక్స్ సెంటెన్స్ కిందికి వస్తుంది. ఇక్కడ బాక్స్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాడు. దే ఆర్ లైక్డ్ హర్ అనేది మెయిన్ కాజ్ అయితే యాజ్ షీ వాజ్ ఫేర్ అనేది సబార్డినేట్ కాజ్. ఒకటి మెయిన్ క్లాజ్, ఒకటి సబార్డినేట్ క్లాజ్ ఉంటే దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 మెయిన్ క్లాజెస్ ఉండాలి. నెక్స్ట్ అదే సింపుల్ సెంటెన్స్ అయితే ఒక ఫ్రేజ్, ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి. అలాగే ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్. సో ద కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఫర్ ద ఎబో. ఇచ్చిన దాన్ని కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఏమొస్తుంది? ఐ గేవ్ హిమ్ ద can having wine, I gave him the can which has wine, I gave him the can and it had wine, the can I gave him was wine. సో మరి ఆన్సర్ ఏమొస్తుందంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2, I gave him the can which had wine. సో which had wine సబార్డినేట్ అయితే గేవ్ హిమ్ ద కాన్ అనేది, సో అది అవుతుంది కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే నెక్స్ట్, హ్యావింగ్ డన్ హిజ్ హోంవర్క్ హీ వెంట్ అవుట్ టు ప్లే. ద ఎబో సెంటెన్స్ హ్యావింగ్ డన్ హిజ్ హోంవర్క్ హీ వెంట్ అవుట్ టు ప్లే. ఇది ఏ సెంటెన్స్ అండి మరి? సింపులా, కాంపౌండా, కాంప్లెక్సా? సో మరి ఇక్కడ హ్యావింగ్ డన్ హిజ్ హోంవర్క్ హీ వెంట్ డౌన్ టు ప్లే. సో మరి ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 ఇది సింపుల్ సెంటెన్స్ అండి ఇది. నెక్స్ట్, సింధు ఈజ్ ఎ టీచర్ అండ్ గోపి ఈజ్ ఎ డాక్టర్. ఇక్కడ 2 సేమ్. సింధు ఈజ్ ఎ టీచర్, గోపి ఈజ్ ఎ డాక్టర్, 2 మెయిన్ క్లాజెస్ ఉన్నాయి. ఇక్కడ 2 మెయిన్ క్లాజెస్ ఉంటే మనం ఏమనుకున్నాం? కాంపౌండ్ సెంటెన్స్ అని అనుకున్నాం. సో ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్, ద పీపుల్ ఫాలోడ్ ద ప్రిన్సిపల్స్ దట్ మండేలా అడ్వొకేటెడ్. దిస్ ఈజ్ ఏ. మరి ఇది ఏంటి? ఇది పీపుల్ ఫాలోడ్ ద ప్రిన్సిపల్స్ మండేలా అడ్వొకేటెడ్.
సో మరి కాంప్లెక్స్ సెంటెన్స్ ఇది ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంది. సో మరి అది. సో నెక్స్ట్ ఈ లాస్ట్ అండి, వితిన్ 5 minutesలో మనకి వీడియో అయిపోతుంది, మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. డూ యూ నో వెన్ ద మీటింగ్ విల్ బీ హెల్డ్? ద ఎబో సెంటెన్స్ ఏంటి? నీకు తెలుసు, క్వశ్చన్ ఉన్నది కాబట్టి సింపులా, కాంప్లెక్సా, కాంపౌండా, అలాగే కాంప్లెక్స్ అండ్ కాంపౌండా, మరి ఏమవుతుంది? డూ యూ నో వెన్ ద మీటింగ్ విల్ బీ హెల్డ్? ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ కిందకి వస్తుంది, సబార్డినేట్ క్లాజ్ ఉంది కాబట్టి. ఇఫ్ యు ఆర్ థర్స్టీ యూ కెన్ డ్రింక్ బటర్ మిల్క్. ఇఫ్ యు ఆర్ థర్స్టీ, నువ్వు ఒకవేళ థర్స్టీ ఉంటే నువ్వు బటర్ మిల్క్ తాగొచ్చు. ఇది ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంది. సో మరి ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్గా మారుతుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, అన్లెస్ హీ రన్స్ ఫాస్ట్ హీ విల్ మిస్ ద బస్. సో అన్లెస్ హీ రన్స్ ఫాస్ట్, ఒకవేళ స్పీడ్గా రన్ చేయకపోతే ఆయన బస్ మిస్ అవుతాడు. ఈ సెంటెన్స్ ఏం సెంటెన్స్ ఇది? సో మరి ఇది అన్లెస్ హీ రన్స్ ఫాస్ట్ అనేది సబార్డినేట్ కంటెంట్ అంటే హీ మిస్ ద బస్ అనేది మెయిన్ క్లాజ్ కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్. ఒక సబార్డినేట్ క్లాజ్, ఒక మెయిన్ క్లాజ్ ఉంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. 2 మెయిన్ క్లాజెస్ ఉంటే మనకి కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సింపుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇందులో సింపుల్ సెంటెన్స్ ఏమేమి ఉండాలండి? ఒక ఫ్రేజ్ ఉండాలి, ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి. ద క్యాట్ ఈజ్ చేజింగ్ ద rat. He is poor but he is honest. సో మరి ఇక్కడ హీ ఈజ్ పూర్, హీ ఈజ్ హానెస్ట్, 2 మెయిన్ క్లాజెస్ ఉన్నాయి. ద డాగ్ ఈజ్ నాట్ ఓన్లీ వెట్, ఇది ఇక్కడ మెయిన్ క్లాజ్ కాంప్లెక్స్ అవుతుంది. మై ఫాదర్ ఫౌండ్ ఇది కూడా. ద క్యాట్ ఈజ్ చేజింగ్ ద ర్యాట్. సో చేజింగ్ ద ర్యాట్ అనేది సింపుల్ సెంటెన్స్. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, చూస్ ద సింపుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ద బేబీ క్రైడ్. ఇంత మంచిగా ఉంది కానీ ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా ప్రతి దాన్ని కూడా ఎందుకు రైట్ అయింది ఏంటి అనే ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు తెలుగులో ఉందండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీరు ప్రతి దాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి దాన్ని గ్రామర్ చదువుతూనే ఉంటారు కానీ ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ చూడడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను చేస్తున్నాను ఇలాంటి వీడియోస్. సో టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి అండి. ఎందుకంటే వాళ్ళందరికీ మన ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, సబ్జెక్ట్ వైజ్ అన్నీ ఇస్తుంటాం కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని భావిస్తూ ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నానండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.